శ్రీ బుగ్గమల్లేశ్వర స్వామి గురించి చెప్పని కథ. వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మూగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంక్వహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఈ బ్లాగ్ బుగ్గమల్లేశ్వర స్వామి చరిత్రను తెలుసుకుని కోల్పోయిన వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి 16వ శతాబ్దపు రాజా వాసిరెడ్డి హయాంలో చరిత్రలో కొన్ని వందల సంవత్సరాల వెనక్కి వెళితే, ఒకరోజు రాజా సైనికుడు ఒక బ్రాహ్మణుడు మంత్రోచ్చారణ చేస్తూ అడవిలో నడవడం గమనించాడు. ఆపి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు. అతను, నా పేరు సీతయ్య మందడి, నేను పూజారిని, ఇక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ బుగ్గమల్లేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేయడానికి వెళ్తుండగా అతను జవాబిచ్చాడు. రాజా తన సైనికుల నుండి ఆలయం గురించి విని ఆసక్తిగా ఉన్నాడు మరియు ఆలయ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. సీతయ్య పురాతన దేవాలయం దుస్థితిని చూపించాడు. ఆలయ పరిస్థితిని చూసిన రాజా ఆలయంలో నిత్య పూజలకు ఏర్పాట్లు చేసి ఆలయ కళ్యాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లమని సీతయ్యను కోరాడు. మరియు వారసులు ఆలయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. అక్షాంశం మరియు రేఖాంశం. శ్రీ బుగ్గమల్లేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మాచవరం మండల పరిధిలోని మోర్జంపాడు గ్రామ సమీపంలో ఉంది. ఇది మోర్జంపాడు గ్రామానికి తూర్పువైపు 3 నుంచి 4 వరకు కిలోమీటర్ల దూరంలో ఉంది. దేవాలయ విశిష్టత: శివలింగం ప్రక్కనే ఉన్న గర్భగుడి లోపల మంచి నీటి బుగ్గ ఉంది. అందుకే స్థానికులచే బుగ్గ మల్లేశ్వర స్వామి మరియు బుగ్గ మల్లయ్య అని పిలుస్తారు. గర్భగుడి లోపల సూర్యరశ్మి లేనప్పటికీ ఇది ఎల్లప్పుడూ తాజాగా మరియు రుచిగా ఉంటుంది మరియు అన్ని ఋతువులలో కనిపిస్తుంది మరియు స్వామివారి అభిషేకానికి ఉపయోగించబడుతుంది. పలనాడు ప్రాంతం మొత్తం కరువుకు ప్రసిద్ధి చెందినప్పటికీ వసంతకాలంలో నీటి మట్టం ఎప్పుడూ తగ్గలేదు. నీరు ఎక్కడి నుంచి ప్రవహిస్తుందో నేటికీ ఎవరికీ తెలియదు. ఇది అద్భుతం లేదా ఇంజనీరింగ్ అద్భుతమా? ఎవరైనా సందర్శించి వారి కళ్లతో చూడాలి. ప్రధాన ఆలయానికి ఉత్తరాన ఉన్న వృద్ధ మల్లేశ్వర స్వామి ఆలయంలో వీరభద్రస్వామి మరియు భద్రకాళి విగ్రహాలను, వాయువ్య దిశలో శ్రీశైలం ఆలయం వలె చిన్న కొండ తాళం మీద ఉన్న బ్రహ్మరంభ దేవతా ఆలయం ఉంది. దక్షిణం వైపున కొన్ని వందల సంవత్సరాలుగా శిథిలావస్థలో ఉన్న సీతారామస్వామి దేవాలయం ఉంది. సరిగ్గా కారణం తెలియరాలేదు. కొంతమంది ఆలయాన్ని బందిపోట్లు ధ్వంసం చేసి నిధి కోసం వెతుకుతున్నారు. మొత్తం ఆలయ ప్రాంగణాన్ని క్షేత్రపాలక సంరక్షకుడు గా రక్షించడం. సీతారామస్వామి ఆలయ గోడలపై ఉన్న శాసనాలు మరియు పీఠం క్రింద ఉన్న గరుడ శాసనాల ఆధారంగా ఇది ఆది మహావిష్ణువు క్షేత్రమని. రమణానంద స్వామి ఆలయాన్ని సందర్శించి అన్ని దేవతలను ఋషి ప్రతిష్ఠించారని, ఈ ప్రదేశం తపస్సు చేయడానికి అనువైనదని మరియు శివకేశవులు ఇద్దరూ ఒకే స్థలంలో ఉండటం చాలా పవిత్రమైనది మరియు దీనిని పుణ్యక్షేత్రంగా పేర్కొంటారు. ఈరోజు కూడా ఋషి యొక్క సాక్ష్యాలను గమనించవచ్చు. పణసాల యొక్క ఆలయానికి ఉత్తరం వైపు 2 నుంచి 3 వరకు కిలోమీటర్ల దూరంలో కృష్ణా నది ఉంది. చరిత్ర ప్రకారం ఋషి మరియు ఋషులు కృష్ణా నది వద్ద స్నానం చేసి ఆలయంలో ప్రార్థనలు చేసేవారు. ఆలయానికి ఆగ్నేయ వైపున పెద్ద పుట్ట, నాగేంద్ర స్వామి పురాలలో జరిగిన అభివృద్ధి. ఆలయ మైదానంలో చాలా భాగం ఇప్పుడు చుట్టూ నడవడానికి వీలుగా ఫ్లోరింగ్తో కప్పబడి ఉంది. వాహనాల రాకపోకలకు చదును చేయని రోడ్డు వేశారు. ప్రతి సంవత్సరం శివరాత్రికి చుట్టుపక్కల పట్టణాలు మరియు నగరాల నుండి సుమారు 4,000 నుంచి 5,000 వరకు మంది ప్రజలు శ్రీ బుగ్గమల్లేశ్వర స్వామిని సందర్శించి ప్రార్థనలు చేస్తారు. భక్తులందరికీ అన్నదానం, పవిత్రమైన ఆహారం అందజేస్తారు. మోర్జంపాడు, పిడుగురాళ్ల మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల మద్దతుతో మందడి కుటుంబం అత్యంత భక్తి శ్రద్ధలతో శివరాత్రి ఏడాదిలో ఎక్కువ సార్లు కరెంటు లేక మానవుడు అడవిలో పడుకున్నాడు. భక్తులు ముద్దుగా పిలుచుకునే బుగ్గ మల్లయ్య మతాలకు అతీతంగా తాను ఆరాధించే ప్రతి ఒక్కరినీ రక్షిస్తూనే ఉన్నాడు మరియు చరిత్ర పుటలలో ఎక్కడో కోల్పోయిన పురాతన ప్రాచీనతను కలిగి ఉన్నాడు.